సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన సాయినాథుడు ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నారు అంటే, తల్లి నన్ను తలుచుకొని ఈ 2 పువ్వులలో ఒక పువ్వుని తాకు. ఈ 2 పుష్పాల్లో ఒక పుష్పం తాకిన నీకు ఎలాంటి శుభవార్తను అందిస్తున్నానో స్వయంగా నీ సాయి తండ్రి మాటల్లో విని తెలుసుకోమ్మా. అలాగే నీ గురించి, నీకు రాబోతున్న గొప్ప శుభవార్త గురించి అన్నీ కూడా నీ సాయినాథుడి మాటల్లో తెలుసుకో. ఈ బాబా వాక్కు సత్యంగా జరిగే తీరుతుందని నువ్వు నమ్ముతున్నావు కదా. కాబట్టి నీకు ఎలాంటి శుభవార్తని అందించబోతున్నానో, ఎలాంటి అద్భుత జీవితాన్ని అందించబోతున్నానో అదన్నీ ఏంటి అన్నీ కూడా స్వయంగా నా మాటల్లో విను. స్వయంగా ఈ సాయి తండ్రి మాటల్లో విను తల్లి. అందులో ఏదనేది నీకు అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నీ బాబా చెప్పే మాట వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక బాబావారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ నన్ను తలుచుకొని ఈ 2 పువ్వులలో ఒక పువ్వు తాకు. నీ ముందు 2 పువ్వులు ఉంచాను కదా. ఒకటి మందార పువ్వు, ఇక రెండవది గులాబీ పువ్వు. ఈ 2 పువ్వులలో ఒక పువ్వు తాకమ్మా. ఈ 2 పువ్వులలో ఒక పువ్వు నువ్వు తాకితే ఈ బాబా మాటల్లో నీకు ఎలాంటి శుభవార్త అందిస్తానో ఖచ్చితంగా నువ్వు తెలుసుకుంటావు. ఒక్కసారి ఈ సాయినాథం తెలుసుకొని సాయిరామ్ అని కామెంట్లో తెలియచేసి ఏ పువ్వు కావాలో అనుకో. నీకు అందబోయే శుభవార్త ఏంటి, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది స్వయంగా ఈ సాయి తండ్రి మాటల్లో విను తల్లి. నీకోసం నేను ఈ 2 పువ్వులను నీ ముందుంచాను, శుభవార్తలను కూడా ఉంచాను. నీ జీవితం ఎలా మారబోతుందో నువ్వే చూడు. ఒక పువ్వును తాకావు కదా, శ్రద్ధగా నా మాటల్లో ఏ పువ్వు గురించి ఏం చెప్తానో శ్రద్ధగా విను. మొట్టమొదటిసారిగా మందార పువ్వు. మొట్టమొదట ఈ మందార పువ్వుని ఎవరైతే తాకి ఈ సాయినాథుని తలుచుకున్నారో వారి గురించి నేను ఏం చెప్పబోతున్నాను, ఏ శుభవార్తను నీకు అందించబోతున్నాను, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నీ కూడా క్షుణ్ణంగా నీకు తెలియచేస్తాను. మనసు పెట్టి విను చాలు. ఈ బాబాను తలుచుకొని మనసుని కొంచెం నిమగ్నం చేసుకొని విను. మందార పువ్వు అనేది ఒక ముఖ్యమైన శుభకార్యాలకి అలాగే శుభానికి ముఖ్యమైన పువ్వుగా భావిస్తారు. ఇక లక్ష్మీ కటాక్షంతో పాటు స్వయంగా నీ సాయి తండ్రి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఆ భగవంతునిపై ఎక్కువ నమ్మకం పెట్టుకుని ఉన్నావు కదమ్మా. ఏది ఏమైనా సరే నీ వల్ల కానిది నాపై వేసి నీ భారమంతా కూడా నేను మోస్తాను, ఈ సాయిని మోస్తాను. నువ్వు నమ్మకంతో ఉన్నావు, అది చాలు తల్లి నాకు. ఇది చెప్పాలంటే చాలా ముఖ్యమైన విషయం, అది మంచి విషయం కూడా. నీ యొక్క మనస్తత్వం ప్రకారం ఖచ్చితంగా నీకు అంతా మంచే జరుగుతుంది. ఎందుకు అంటే బిడ్డ, భగవంతుని నమ్మడం ఇవన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా నీ మనసు చాలా చాలా సున్నితమైనది, మంచిదై ఉంటుంది. నీ మనసు ఎంతో సహాయం చేసే గుణం కూడా ఉంది. అలాగే చాలా నిదానస్తురాలివి, అవును కదా. నీకున్న సమస్య అంతా కూడా నువ్వు అనుకున్నది జరుగుతుంది అని ఎదురు చూసి ఓపిక అనేది లేకుండా ఇప్పుడు ఇలా నన్ను ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉన్నావు. అదే తల్లి. అందుకే ఈరోజు ఈ సందేశం నీ కోసం తీసుకొచ్చాను. ఈ నా సందేశం నువ్వు వినాలన్నా, నీ యొక్క
సాయి అనుగ్రహం లేనిదే అది కుదరదు కదా. అలాంటిది ఈ సాయి అనుగ్రహం నీకు కలిగింది. ఇక నీకు నిశ్చింతగా ఉండు. కాబట్టి ఈ సందేశం నువ్వు వినగలుగుతున్నావు నా అనుగ్రహంతో. నువ్వు నమ్ముకున్న భగవంతుడు ఖచ్చితంగా నీకు మంచి చేస్తాడు. ఇప్పుడు నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కూడా. నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. అలాగే నువ్వు కోరింది మంచిగా జరిగేలా, నీ మనసంతా ఆనందపడేలా నీ జీవితం ఉంటుందమ్మా. ఇక దేవుడు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు రోజులు పరీక్ష పెట్టాడు అని నువ్వు ప్రశ్నిస్తున్నావు కదా. అయితే బిడ్డ, ఒక్కటి గుర్తుంచుకో, నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేది నీ తండ్రికి బాగా తెలుసు కదా. ఇవ్వాల్సింది ఖచ్చితంగా సరైన సమయానికి ఇస్తాను. మంచి ఇల్లు వాకిలి, నీకు మంచి కుటుంబ సభ్యుల్ని, కావాల్సిన సదుపాయాల్ని అన్నీ అందించాను. దీనికి మించి నీకేం కావాలో చెప్పమ్మా. అన్నీ ఉన్నాయి కదా. దీనికి మించి అత్యవసర వస్తువులు నీకు కావాలి. అప్పుడే నీకు కష్టాలు ఆరంభమవుతున్నాయి. నీ అత్యవసర కోరికలు అనేవి, అలాగే ఎక్కువ కోరికలు అనేవి, ఎక్కువ ఆశలు అనేవి, వాటి వల్లే నీకు సమస్యలు, కష్టాలు అన్నీ కూడా తలెత్తుతున్నాయి. నీకు ఉన్నదానిలో తృప్తి పడితే ఈ కష్టాలు ఎందుకుంటాయి చెప్పు. నీకు ఏం కావాలో చెప్పమ్మా. ఇక ముందు కూడా ఏం కావాలి, నిన్ను సంతోషంగా అంతా సక్రమంగా నీకు ఏర్పరుస్తాను. కానీ దీనికి నువ్వు ఆశపడుతున్నావు, అది నిన్ను చేరుతుందిలే. కాకపోయినా ఆలస్యం అవ్వచ్చు అంతే. ఆ ఆలస్యం వెనుక నీకు శాశ్వత ఆనందం కూడా ఉంటుంది. అదే నా ఈ బాబా ఉద్దేశం. తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకున్నావో, ఏదైతే ఆశపడుతున్నావో ఆ ఆశ నేను నెరవేరుస్తాను. ఇక నువ్వు చేయాల్సిందల్లా భక్తి. భక్తి ఉంటే సరిపోదు, నమ్మకం కూడా ఉండాలి. ఆ నమ్మకం రెట్టింపు అవ్వాలి. ఆ నమ్మకంతో పాటు ఓపిక కూడా ఉండాలి. భగవంతుని నమ్మావు కానీ ఓపిక లేకుండా ఉంటే ఎలా? జరగలేదు అనే ఒక ఆతృతతో నువ్వు నీ మనసును నిలకడ లేకుండా ఆరాటంగా ఉన్నావు. అది అలా ఉండకూడదు కదా. నీ మనసు నిలకడ లేకుండా బాధ పెట్టుకున్నప్పుడు ఎవరికి నష్టం? నీ మనసుకి హాయిగా ప్రశాంతంగా ఉంచుకో. జరిగేది జరగనివ్వు. అలాగే జరిగేది నువ్వు ఏది కూడా ఆపలేవు కదా. ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఎంత నిజమో నీకు ఈ సాయి తండ్రి అందిస్తాను. నీకు కావాల్సింది, నీకు ఆపదలు లేనిది, నీకు ఏం కావాలి సంతోషకరమైనది మాత్రమే నీ సాయి అందిస్తాను. నిన్ను నువ్వు మనసుతో కానీ, నోటితో కానీ, అలాగే చేతలతో కానీ ఎవరి మనసు నొప్పించవు. అందరిపై దయ కలిగి ఉంటావు. నీకు సుఖశాంతులు కావాలని ఏ విధమైన పాపాలు చేయవు. నిన్ను ఎవరితోనూ పోల్చుకోకు. ఎందుకంటే వారి వారి అర్హతలను బట్టి వారికి వస్తాయి తల్లి. నీ నమ్మకం, నీ యొక్క మంచి గుణాలు ఉన్న నీకు ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహం అనేది పుష్కలంగానే ఉంటుంది. నీ బాబా చెబుతున్నాను కదా, నీకు ఎలాంటిది జరిగినా కూడా తిరిగే ఉండదమ్మా. నీ సాయిని నమ్మి ఈరోజు నువ్వు ఈ మందార పువ్వు తాకావు కదా, ఇక నీకు అంతా కూడా దైవానుగ్రహం పూర్తిగా ఉంటుంది. నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. అలాగే నువ్వు ఊహించినంత గొప్పగా, ఆనందంగా, హాయిగా కూడా ఉంటావు. ఇక నువ్వు ఎలాంటి దిగులు, భయము అనేది పెట్టుకోని అవసరం లేదు. బాధ ఏమీ కూడా పెట్టుకోవద్దమ్మా. నువ్వు ఖచ్చితంగా నిశ్చితంగా ఉంటే చాలు, నీకు అన్నీ అందుతాయి. సరైన సమయానికి నీ తండ్రి నేను ఇస్తాను. ముఖ్యంగా ఈ సాయి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది బిడ్డ. విను, దైవం ఇచ్చిన దానితో తృప్తిగా జీవించు. మనశ్శాంతిగా ఉంటుంది. లభించిన దాన్ని తప్పకుండా ఆనందంగా స్వీకరించు. నువ్వు స్వీకరించిన దానితో తృప్తిగా, సంతోషంగా ఉండు. దేనికి భయపడకు, అనవసరంగా ఆరాటపడకు. ఈ భగవంతుడు అనుమతి లేనిదే ఏది జరగదని మాత్రం తెలుసుకో. అలాంటిది భగవంతుడు అనుగ్రహం లేనిదే ఏది కూడా నీకు జరగదు. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా దేవుడి సంకల్పం వల్లే జరిగిందని నువ్వు నమ్మాలి. ఇక నీకు అంతా కూడా శుభం జరుగుతుందని నేను దీవిస్తున్నానమ్మా. నిన్ను ముందుండి నడిపిస్తాను. నీ జీవితం ఇంకా బాగుంటుంది. నన్ను నమ్మి ఈ మందార పువ్వు తాకిన నీకు ఇక శుభవార్త కూడా అందుకోబోతున్నావు. పూజకి ఎంతో మంచిది కదా భగవంతుని పూజకి. అలాంటి పువ్వును తాకిన నీకు దైవ అనుగ్రహంతో పాటు నీకు సుఖశాంతులు శాశ్వతం చేస్తాను. దీంతోపాటు నీ మనసులో ఉన్న కోరిక కూడా తీరుస్తాను. ఇక నీ ఇంట్లో ఎప్పుడు కూడా భగవంతుని అనుగ్రహం వల్ల నీ పిల్ల పాపలు సంతోషంగా ఉంటారు. దైవశక్తి నిండుగా ఉంటుంది. నీ కుటుంబానికి ఎలాంటి ఆపద రాదు. అవును తల్లి, నీ సాయం నేను తోడున్నాను కదా, భయపడకు. ఖచ్చితంగా నీకు ఈ మందార పువ్వు తాకిన ఎవరైతే ఉన్నారో వారందరికీ నా ఆశీర్వాదం ఉంటుంది. నిశ్చింతగా ఉండు. అలా మందార పువ్వు తాకిన వారికి బాబాగారు ఈ విధంగా అయితే సందేశం ఇచ్చారండి. ఇక
రెండవది రోజా పువ్వు. రోజా పువ్వు ఎవరైతే తాకారో వారికి బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ నువ్వు రోజా పువ్వు తాకావు కదా, గులాబీ చాలా అందమైన గులాబీ. ఈ గులాబీని తాకిన నీకు ఎలాంటి శుభవార్త వస్తుంది, మనసు విధానం ఏంటి అన్నీ కూడా క్షుణ్ణంగా చెప్తాను. మనసు పెట్టి విను. నీ గురించి నువ్వు తెలుసుకోవాలనే ఆతృత నీకుంది కదా, నీ గురించి ఒక్కసారి నేను నీకు చెబుతాను. ఒక్క మొక్కలో చెప్పేస్తానమ్మా. ఇప్పుడు నువ్వు ఎన్నో చిక్కుల్లో ఉన్నావు తల్లి, ఎన్నో చిక్కుల్లో ముడిపడి ఉన్నావు. అందరూ నిన్ను అబ్బా వీళ్ళకేంలే, ఇంతలా ఉన్నారు అంతలా ఉన్నారు, సౌకర్యంగా ఉన్నారు, స్థిరపడిపోయారు అంటారు. ఇంత అభివృద్ధి చెందుతున్నారు, ఎంత ధనంలో ఎంతో డబ్బులో ఉన్నారు అని. వీళ్ళకేంటి అని చెప్పి నిన్ను చూసి చాలామంది లోపల పొగుడుతూ బయట కూడా పొగుడుతూ ఉంటారు. కానీ బిడ్డ నీలో ఉన్న కష్టం, నువ్వు పడుతున్న బాధలు ఇవన్నీ కూడా నీకు మాత్రమే తెలుసు. నీ జీవితం పైకి అందమైన రోజేలా ఉంటుంది, కానీ లోపల పడుతున్న బాధలన్నీ కూడా చుట్టూ ఉన్న ముళ్ళులా ఉంటుంది. రోజా చుట్టూ ఉన్న ముళ్ళులా ఉంటుంది. అవి నీకే తెలుసు. రోజా పువ్వును తాకాలంటే ముళ్ళు అనేవి గుచ్చుకుంటాయి కదా, కాబట్టి జాగ్రత్తగా తాకాలి. అలాంటిది నీ జీవితం అందమైన రోజా పువ్వు లాంటిది. నీ జీవితం కింద ఎన్నో అడ్డంకులు, చిక్కులు, బాధలు, కష్టాలు, సమస్యలు అన్నీ చోటు చేసుకున్నాయి. వాటిని నువ్వు ఎలా నెట్టుకొస్తావు అన్న విషయం కూడా నీకు తెలుసు. ఈ బాబా కూడా చూస్తున్నానులే, అడుగడుగునా కష్టాలే, అడుగడుగునా బాధలే, ఏం చేస్తే పోతుంది అన్న భయం, ఏం చేస్తే ఖర్చు మీద ఖర్చు, ఇంట్లో ఎంతో ఖర్చుతో కూడిన సమస్యలు, వీటితో చాలా బాధపడుతున్నావు కదా. ఇక ఇవన్నీ కూడా నీ సాయి తండ్రికి తెలియకుండా ఉంటాయా? అన్నీ తెలుసమ్మా, కానీ ఇవి శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో. ఇలాంటి కష్టాలు తాత్కాలికమే. ఈ తాత్కాలికమైన వాటి గురించి నువ్వు ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. నీ యొక్క జీవితం ఆ ముళ్ళవే కదా, కాబట్టి వాటిని వదిలేయి. అందమైన రోజాను మాత్రం చూడు. ఆ రోజా అంటే నీ జీవితం భవిష్యత్తు అందంగా కనపడుతుంది. ఇక నువ్వు చేయాల్సిందేంటి బిడ్డ, అందమైన రోజా పువ్వు లాంటి నీ జీవితాన్ని శాశ్వతంగా సంతోషంగా నిలుపుకోవడమే. దేని గురించి ఎవరి గురించి భయపడకు. నీ యొక్క పరిస్థితుల్లో మార్పులు చేసుకో. నీ యొక్క అనవసరపు ఖర్చుల్ని తగ్గించుకో, జాగ్రత్తగా ఉండు. నీకు కొద్దిగా కష్టాలు తీరిపోతాయి. నువ్వు నీ ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల, ముఖ్యంగా నీ ఇంట్లో ధనం అనేది నిలకడగా లేకుండా పోతుంది, ఖర్చు అయిపోతుంది. దానివల్ల నీ ఇంట్లో ఎక్కువ కష్టాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అవును కదా. ఇంకొకరు మనస్పర్ధలు మాట్లాడుకోవడం అనేది, నీకు ఎక్కువ గొడవలు జరగడం, ఇదంతా ధనం వల్లే. ఆ డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా పొదుపుగా ఉండు. కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ ఉంటే ఎలాంటి కష్ట నష్టాలు ఉండవు. ఈ ధన కష్టం ఎన్ని రోజులు? నన్ను ప్రశ్నిస్తున్నావు కదా బాబా, ధన కష్టం కూడా శాశ్వతం కాదు అని చెబుతున్నావు కదా, ఈ స్థితి మారుతుందా అంటే ఖచ్చితంగా మారుతుందమ్మా. ఈ సాయిని మొక్కావు కదా, అన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి మెరుగుపరుస్తాను. సంతోషంగా ఉండేలా నిన్ను ధనవంతుల్లా చేస్తాను. చిన్న చిన్న వాటికి డీలా పడిపోకమ్మా, ఇబ్బంది పడకు. చిన్న చిన్న డబ్బులు వంటి చిక్కుల్లో ఇరుక్కోకుండా నిన్ను కొంచెం మంచి స్థాయిలో కూడా నేను నిలబెడతానులే. పైకి కనిపించే అలంకారాల కన్నా లోపల ఉండే మంచి గుణం చాలా మంచిది. ఆ గుణం కలదానివి నువ్వు. అలాంటి దానికి నీకు మంచి చేయకుండా ఉంటే ఎలా చెప్పు? నీ సాయి చెప్పిన మాటలు నువ్వు గుర్తుపెట్టుకో. అలాగే నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా అదుపులో పెట్టుకోవాలమ్మా. నీ నాలుకను, అలాగే నీ కోపాన్ని, నీ కోరికలను నీ కంట్రోల్లో ఉంచుకోవాలి. అప్పుడే నీ జీవితం నువ్వు అనుకున్నట్టు ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఏ కోపాన్ని అదుపులో ఉంచుకున్నావంటే మాత్రం నీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది బిడ్డ. కోరికలు కూడా అదుపులో ఉంచుకోవాలి. అప్పులు పాలవకుండా సంతోషంగా జీవించవచ్చు. ఆర్థిక ఇబ్బందులు పాలవకుండా హాయిగా ఉంటావు. చివరగా ఒక్క మాట, కింద ఉన్న ముళ్ళులాగా నీ జీవితంలో కొన్ని చిక్కులు ఉన్నా ఆ చిక్కులు తొలగిపోయి సంతోషంగా ఉంటావు. నీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి అతి త్వరలో నువ్వు మంచి స్థాయికి కూడా చేరుకుంటావు. కాబట్టి దేనికి కూడా భయపడకు, బాధపడకు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఆనందంగా సంతోషంగా ఉండు. నీ జీవితం నీకు నచ్చినట్లు ఉంటుంది. అలాగే భగవంతుడు ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉండు. తృప్తి లేని దానికోసం ఆరాటపడకు. జీవితం నీ కోసం చాలా ఉంది తల్లి. ఆ ఆనందంగా జీవించి నీ జీవితాన్ని సార్థకం చేసుకో. ఇక ప్రశాంతంగా ఉంచు. ప్రశాంతంగా ఉండమ్మా. రేపు నీకు ఒక శుభవార్త కూడా అందచేయబోతున్నాను.
కాబట్టి భయపడకుండా ధైర్యంగా ఉండు. నీకు అన్నిటికీ నీ బాబా ఉన్నాను కదా. రోజా పువ్వు తాకిన వారికి బాబా గారు ఇలా ఈ విధంగా సందేశం అనేది ఇచ్చారండి. బాబా ఏది చెప్పినా కూడా అది జరుగుతుంది కదా, అలాగే పాటించండి. ఇక మన సాయినాథుడు మనతో ఉండగా మనకు భయం ఎందుకు చెప్పండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.